హలో వియర్స్, నేను డాక్టర్ చంద్రిక, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, సాగర్ ఈఎన్టీ హెడ్ అండ్ నెక్ సూపర్ స్పెషాలిటీ సెంటర్, విజయవాడ. మీలో స్విమ్మింగ్ చేసే వాళ్ళకి ఒక క్వశ్చన్ అండి. ఎప్పుడన్నా స్విమ్మింగ్ తర్వాత మీ ఇయర్ బ్లాక్ అయినట్టు అనిపించడం కానీ, నొప్పి రావడం, లేదా కొంచెం చీము వచ్చినట్టు అనిపించడం, ఇలా ఏమైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? దాని పేరు స్విమ్మర్స్ ఇయర్. ఈ డిసీజ్ ఎందుకు వస్తుంది అంటే, మనం స్విమ్మింగ్ చేసినప్పుడు లేదా ఎప్పుడైనా హెడ్ బాత్ చేసినప్పుడు చెవులో వాటర్ అలా ట్రాప్ అయిపోయి ఉంటుంది. ఆ ట్రాప్ అయిపోయిన వాటర్లో బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగి దానివల్ల ఇయర్కి ఇన్ఫెక్షన్ వస్తుంది. అయితే అది లోపల ఎక్కడో డీప్ ఇన్ఫెక్షన్ కాదు, బయట ఉన్న స్కిన్ ఏదైతే మన వాటర్కి ఎక్స్పోజ్ అవుతుందో అంతవరకు మాత్రమే వచ్చే ఇన్ఫెక్షన్. దీని లక్షణాలు పెయిన్ రావడము, బ్లాక్ అయినట్టు అనిపించడము, దురద రావడము, లేకపోతే అప్పుడప్పుడు కొంతమందికి చీమిలా రావడం జరుగుతుంది. దీనికి ఇయర్ బడ్స్ పెట్టి తిప్పడము, లేకపోతే ఫార్మసీలో దొరికే మందులు డ్రాప్స్ వేసేయడం కరెక్ట్ ఆన్సర్ కాదండి. ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి మా దగ్గరికి వస్తే అది ఎలాంటి ఇన్ఫెక్షనో చూసి దానికి తగ్గట్టు అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ అందిస్తాం. ఇది రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? స్విమ్మింగ్ చేసేటప్పుడు ఇయర్ ప్లగ్స్ వాడడము, హెడ్ బాత్ చేసేటప్పుడు కాటన్ ఏదైనా అడ్డుపెట్టి తలస్నానం చేయడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇది రాకుండా జాగ్రత్త పడవచ్చు. థ్యాంక్ యూ.